సార్, ఇరాన్ యుద్ధం ఎప్పుడో ఫిబ్రవరిలో మొదలైనా ఇప్పుడే మేలో హడావిడిగా ఆర్థిక వ్యవస్థ మీద నానా యాగి జరుగుతుంది. ఎందుకు? ఎస్ అండి. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మోడీ గారు ఫిబ్రవరి 28న ఇరాన్ ఇరాక్ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి తర్వాత మార్చి 7వ తారీఖున హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అప్పుడే ఆయిల్ సంక్షోభం వచ్చింది, అప్పుడే పెట్రోల్ ఆగిపోయింది, అప్పుడే ఎల్పిజి ఆగిపోయింది, అప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర క్యూలు మొదలైనవి. కానీ మోడీ గారు మే 10వ తారీఖు వరకే పొదుపు మంత్రాన్ని పట్టించలేదు. ఎందుకు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అండి. మరి ఏంటి, యుద్ధం మొదలయ్యి 60 రోజులు 2.5 నెలల తర్వాత మోడీ ఇప్పుడు ఎందుకు పొదుపు మంత్రం అంటే, ఎందుకు ఇప్పుడు నానాయాగి ఇప్పుడు ఎందుకు హడావుడిగా చేస్తున్నారు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎస్ అండి, ఇక్కడ ఐ హ్యావ్ టు సే ట్రూలీ, ఒక బెటర్ ట్రూతే చెప్తాను. మోడీ గారు కూడా ఒక ప్రజాస్వామి, దీన్ని ఏమంటారంటే డెమోక్రటిక్ డైలమా అంటారు. ఇదేమీ ఇది చైనా కాదు, కమ్యూనిస్ట్ నేషన్ కాదు. అక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు, ఏముండదు. కానీ ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ప్రజల యొక్క ఓటుని ఎదుర్కోవాల్సి తీరవలసిందే. 5 రాష్ట్రాల్లో కీలకమైన ఎలక్షన్స్, అక్కడ గెలవాలి. అందుకని మోడీ గారు పరిపాలన పక్కన పడేసి, అన్ని పక్కన పడేసి, ఆర్థిక వ్యవస్థ ఏం జరుగుతుందో పక్కన పడేసి వెస్ట్ బెంగాల్ తిరిగారు. అందుకే అపోజిషన్ కూడా క్రిటిసైజ్ చేసింది ఆయన. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్కి పోటీ పడినట్టుంది మోడీ గారు. రోడ్ షోలు ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను వదిలేసి, పెట్రోల్ బంకులలో ప్రజల యొక్క బాధలను వదిలేసని. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మోడీ గారు నెగ్లెక్ట్ చేశారు. ఒక ఉపేక్ష భావం ఉంది. ఆయన 5 రాష్ట్రాల ఎన్నికల మీద పెట్టినంత ఒక పట్టుదలని, ఒక ఫోకస్ని ఆర్థిక వ్యవస్థ మీద పెట్టలే. అందువల్లే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ 5 రాష్ట్రాలు ఎన్నికలయ్యి అటు ఫలితాలు వచ్చేంత వరకు పెట్రోల్ ఆయిల్ కోసం మోడీ గారు మాట్లాడలేదు, పొదుపు మంత్రాన్ని ఉపదేశించలేదు. దేశం ఏమైపోయినా పర్లేదు అనుకుంటూ ఆయన ముందు ఎలక్షన్స్కే ప్రయారిటీ ఇచ్చారు. అందువల్ల తర్వాత ఇది అంటే 3 నెలలు ఆయన లేట్ చేశారు. ఈ పొదుపు మంత్రాన్ని ఫిబ్రవరి 28న ఈ ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చినప్పుడే, పెట్రోల్ సంక్షోభం వచ్చినప్పుడే, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయినప్పుడే ఆయన ఈ మంత్రాన్ని చెప్పి ఉండాల్సిందే అనే ఒక క్రిటిసిజం ఆయనకి వ్యతిరేకం ఉంది. నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఫిబ్రవరి 28న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటే భారతీయులకి ఈ సంక్షోభాన్ని గుర్తు చేసి, ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి నష్టాలు, రోజుకి 1000 కోట్లు వస్తుంది నష్టం, 30,000 కోట్లు నెలకే. ఇప్పుడు అవి భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి పెట్రోలియం ధరల్ని కాస్తో కూస్తో అప్పుడే పెంచాల్సింది. దేశ వ్యవస్థకి ఈ ప్రాబ్లం లేకపోను, తర్వాత రూపీ మీద ఇంత ప్రెజర్ లేకపోను, ఇప్పటికిప్పుడు నానాయాగి చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకు ఉండకుండా ఉండినమాట. ఈ విధంగా మోడీ గారు 3 నెలలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో దృష్టిని పెట్టుకుని ఆయన ఇప్పుడు నానాయాగి చేస్తున్నారు. ఇది డెమోక్రటిక్ డైలమా, ఇట్స్ నాట్ ఏ చైనా. ఇక్కడ ఎవరున్నా అంటే మోడీ గారి ప్లేస్లో ఎవరున్నా ఇలాంటి ఎన్నికల మీదే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి డెమోక్రసీలో ఉంటుంది. ఈవెన్ ట్రంప్ కూడా అంతే డెమోక్రసీకి. అందువల్ల కమ్యూనిస్టు నేషన్స్తో డెమోక్రసీ అనేది ఉంటుంది. అందుకే ఒక సామెత ఉంటుంది అనమాట, డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్ అనేది ఒక అద్భుతమైన సామెత ఉంటుంది. అదేంటంటే ఐ వాంట్ టు రిపీట్ ఇట్, డెమోక్రసీ మే డిలే. డెమోక్రసీ ప్రజాస్వామ్యం కొంచెం లేటుగా ఇస్తుంది కానీ తప్పనిసరిగా ఇస్తుంది అనమాట. కానీ కమ్యూనిస్ట్ ఏంటంటే ఒకేసారి ఇచ్చేస్తుంది. చూడండి, పోలవరం డ్యాము మనం కట్టుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోలవరం కడుతూనే ఉన్నాం, కానీ అక్కడ 3 గార్జెస్ కట్టేసింది చైనా. కానీ భూమి తన వేగాన కూడా ఆపుకుంటుంది. దాని దుష్ఫలితాలు అలా ఉంటాయి అనమాట. డెమోక్రటీ అంటే తప్పకుండా చేస్తుంది కానీ లేటుగా చేస్తుంది. కానీ డెమోక్రసీకి మించిన సిస్టమ్ ఉండదు. డెమోక్రసీలో ప్రతి నాయకుడు ప్రధానమైన ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే. అదే మోడీ గారు చేశారు. కానీ ఇక్కడ తప్పే. 3 నెలలు వెయిట్ చేయకుండా ప్రజలకు ముందే నాయకుడిగా చెప్పి ఉండాల్సింది అనైతే నా అభిప్రాయం.